జోస్ని గారు ఒక ఫేక్ వీడియోని పట్టుకొని అసలు ఎక్కడో రిగ్గింగ్ జరిగితే ఆ రిగ్గింగ్ని ఆపడానికి పిన్నెళ్ళి బూత్లోకి వెళ్ళి అంత హడావుడి చేస్తే ఒక ఆయనేమో ఫేక్ అన్నాడు, ఇంకొక ఎమ్మెల్యేనేమో రిగ్గింగ్ జరిగితే రిగ్గింగ్ని ఆపడానికి వెళ్ళాడు అని అన్నాడు. వాళ్ళేదో జరుగుతున్న అరాచకాన్ని అన్యాయాన్ని ఆపడానికి వెళితే మీరు ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేసి ఆ వీడియోలు బయటికి తీపించి 10 కేసులు పెట్టించి ఆయన అసలు ఆ రాష్ట్రంలో ఉండకుండా బయటికి వెళ్ళిపోయే స్థాయికి తీసుకెళ్ళిపోవడం మీరు మామూలు అరాచకం కాదండి మీ టీడీపీ వాళ్ళది అసలు. అవునా? అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారండి? నోట్లో వేలు పెడితే కొరకు లేనటువంటి చిన్నపిల్లాడు, సౌమ్యుడు, మంచివాడు, అతనే కదా మీరు మాట్లాడేది. పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఆయనే కదండి. పాపం జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు, సౌమ్యుడు, అంతే కదా. నాకు అర్థం కాదండి వాళ్ళు చెప్పడం. సరే నిజంగా నిన్నటి నుంచి ఆర్తనాదాలు పెడుతున్నటువంటి ఆ ఇద్దరు అచ్చోసిన ఆంబోతులనే మాట్లాడుతున్నా నేను. ఆ ఇద్దరు అచ్చోసిన ఆంబోతులు నిన్న వచ్చి ప్రెస్ మీట్లు పెట్టారు కదా ఇద్దరు. వాళ్ళిద్దరికి అర్థం కానీ ఫస్ట్ వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుని ఏడ్చావాలిగా ముందర. అరే నాయన నువ్వు ఇది మాట్లాడుతున్నావు, నేను కూడా అదే మాట్లాడతా, ప్లీజ్ ప్లీజ్ అని అన్నా అనుకోవాలిగా. అది ఫేకా కాదా? ఆ కాసు మహేష్ రెడ్డి ఏమో ఒకటి మాట్లాడతాడు, ఈ అంబటేమో ఇంకోటి మాట్లాడతాడు. క్లారిటీ ఏంటి? సరే 2 విషయాల్ని తీసుకుందాం, పోనీ రెండింటిని తీసుకుందాం. ఫస్ట్ ఏమన్నాడండి కాసు మహేష్ రెడ్డి, ఏంటి రిగ్గింగ్ చేస్తుంటే ఈవీఎంని ధ్వంసం చేస్తే, అది కూడా ఒక్క ఈవీఎంని ధ్వంసం చేస్తే ఇంత అరాచకం చేస్తారా అన్నాడా? రైట్. ఈ మహానుభావుడు వచ్చి ఒక ఫేక్ వీడియో సర్క్యులేట్ చేస్తున్నారు, లోకేష్కి ఎట్లా వచ్చింది ఆ వీడియో అని ఈ మహానుభావుడు గొంతు చించుకున్నాడు. నేనేమంటా అంటే 2 కేసెస్లో ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ ఫేక్ ఆర్ రిగ్గింగ్ అని మీరు ఏది క్లెయిమ్ చేస్తున్నారు, 2 కేసెస్లో మీరు కదరా నాయన పోయి ఎలక్షన్ కమిషన్కి ఒక కంప్లైంట్ ఇచ్చి చావాలి. మొన్న రాత్రి వచ్చింది వీడియో. అది మొన్న రాత్రి నుంచి ఇప్పటివరకు ఏం చేస్తున్నారు? గాడిదలు కాస్తున్నారా? వెళ్ళేం మాట్లాడలేరా? ఎలక్షన్ కమిషన్కి ఒక కంప్లైంట్ ఇవ్వలేరా? సార్ మా ఎమ్మెల్యే గారి మీద, సౌమ్యుడైనటువంటి మా ఎమ్మెల్యే గారి మీద ఒక ఫేక్ వీడియో సర్క్యులేట్ అవుతుంది, దయచేసి మీరు దీని మీద ఒక యాక్షన్ తీసుకోండి అని ఏమన్నా ఇవ్వచ్చు కదా. లేదా ఆ పర్టిక్యులర్ బూత్స్లో రిగ్గింగ్ అయింది, అప్పుడే కదా రిగ్గింగ్ అయింది, అప్పుడే అని చెప్తున్నారు కదా. లేదా తర్వాత ఏమన్నా వీళ్ళ ఓటర్లు వేరేలాగా వీళ్ళ ఎలక్షన్లు కూడా వేరే ఏమన్నా జరిగాయా? లేదు కదండి, అప్పటిదే కదా. సో పని ఆ రోజున రిగ్గింగ్ జరిగితే అప్పటి నుంచి ఇప్పటివరకు ఏం చేస్తున్నారు? మళ్ళీ నేను అంటేనే కోపాలు వస్తాయి, గాడిదలు కాస్తున్నారని అన్నాను నేను. మరి ఏం చేస్తున్నారు? ఇప్పటి వరకు ఏది లేదు. వీళ్ళ అరాచకాలు బయటికి పెడితే అది మేము చేస్తున్న అరాచకంట. ఇప్పుడు ఇంకో విషయం చెప్తా చూడండి. అంటే నాకు నిజంగా ఐఎమ్ రియలీ చాలా నవ్వు వస్తుంది గోపి గారు. నిన్నటి నుంచి వీళ్ళ ఆర్తనాదాలు వింటుంటే నాకు చాలా నవ్వు వస్తుంది. ఒకళ్ళు వచ్చి వీడియో ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు బయట పెట్టారు, దాని గురించి వీళ్ళ చర్చ అంతే తప్పించి అందులో ఈవీఎం పగలగొట్టినటువంటి ఎమ్మెల్యే గురించి చర్చ కాదు. రైట్. అంటే వీళ్ళ బాధ ఏంటంటే నన్ను అమ్మ తిట్టిందని కాదు, పక్కన నవ్వాడని చెప్పి నా బాధ అన్నట్టుంది వీళ్ళది. వీళ్ళ అంటే నిజంగా ఐ థింక్ మనం కూడా ఏం అనలేండి, పాపం అన్నవాళ్ళు ఇప్పుడు ఓడిపోతున్నారు, ఘోరంగా ఓడిపోతున్నారు. వాళ్ళు చేసిన అరాచకాలు మామూలుగా లేవు ఈ 5 సంవత్సరాల్లో. పాపం అంటే ఎలక్షన్ కమిషను, పోలీసులు అందరూ మీతో కలిసి పనిచేస్తూ మీ పార్టీకి అనుకూలంగా పనిచేస్తుంటే అవతల వాళ్ళని మీరు పాపం అంటారా? మాతో కలిసి పనిచేస్తున్నారు. ఒక్క నిమిషం ఈ పర్టికులర్ కేసే తీసుకుందాం. ఆ బుద్ధిలేని సన్నాసులనే అడుగుతున్నా. అరే నాయన 13వ తారీఖున ఇష్యూ జరిగింది, ఆల్రెడీ ఈవీఎం రీప్లేస్ చేశారు. అప్పుడే ఇమ్మీడియట్గా ఈవీఎం రీప్లేస్ చేశారు. మీనా గారే చెప్పారు కదా, సిఓ మీనా గారే చెప్పారు కదా. 13వ తారీఖున జరిగితే 15వ తారీఖు వరకు కనీసం దాని మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వలేదండి ఆ ఇష్యూ మీద. డిస్ట్రక్షన్ ఆఫ్ అన్ ఈవీఎం ఈజ్ అ క్రైమ్. అవును కదా. రైట్. వెబ్ కాస్టింగ్ ఉంది కదా, మరి కనిపించింది కదా అక్కడ ఈవీఎంని డిస్ట్రక్ట్ చేస్తున్నారని. ఎందుకు దాని మీద కేసు పెట్టలేదు అని అంటే అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్, ప్రిసైడింగ్ ఆఫీసరు మరి ఎవరో కనీసం దాని మీద ఒక కంప్లైంట్ ఇవ్వలేదు. నీ పోలింగ్ బూత్లో మీరు ఎలక్షన్ అధికారులు మాతో కలిసి పనిచేస్తున్నారని అన్నారని చెప్తున్నా. నీ పోలింగ్ బూత్లో అదే చెప్తున్నాను, నీ పోలింగ్ బూత్లో ఒక ఈవీఎం ధ్వంసం జరిగితే నువ్వు దాని మీద ఒక కంప్లైంట్ ఇవ్వా. అయిపోయింది. 15వ తారీఖున ఏం కంప్లైంట్ ఇచ్చారో తెలుసా వీఆర్ఏ గారు? సింపుల్గా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఈవీఎంని ధ్వంసం చేశారట. గుర్తు తెలియని వ్యక్తులు. అక్కడ ఉన్నటువంటి పోలింగ్ సిబ్బంది లేచి దండం పెట్టారు. ఈ మహానుభావుడు వస్తున్నప్పుడు ఏదో పెద్ద ఈయనేదో ఏమంటారంటే సాయిబాబా వస్తున్నట్టుగా ఈయనకు దండం పెట్టారు లేచి. వాళ్ళేమో తర్వాత వచ్చేమో లేదండి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఈవీఎంని ధ్వంసం చేశారండి అని చెప్పారట. సరే పోనీ ఆ రోజున కేసు అయిన తర్వాత
దెన్ అగైన్ ఎలక్షన్ కమిషన్ నుంచి వీళ్ళకి సమన్స్ వచ్చాయి కదా. సమన్స్ వచ్చిన తర్వాత హింస ఇవన్నీ ఎక్కువ అవుతున్నప్పుడు ఆల్ ది ఇష్యూస్ వర్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్, సిట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. ఇవన్నీ జరిగిన తర్వాత పోలీసులు ఎలక్షన్ కమిషన్ని అడిగారు, గుర్తు తెలియని వ్యక్తులు అంటున్నారు, సో టు రిజిస్టర్ ద కేస్ వి రిక్వైర్ ది సీసీ కెమెరా ఫుటేజ్ అని వాళ్ళు అడిగితే అప్పుడు వచ్చిందండి ఆ వీడియో బయటికి. పోలీసులు ఎవరి కోసం పనిచేశారు సార్? అక్కడ అంత పెద్ద రచ్చ జరుగుతుంటే కనీసం ఒక పోలీసు కనపడ్డాడు మీకు? బయట అదే నంబూరు శేషగిరిరావుని ఎవరైతే ఈ మహానుభావుడు ఈవీఎం ధ్వంసం చేస్తుంటే ఆపాలని ప్రయత్నం చేశాడో అదే నంబూరు శేషగిరిరావు మీద తలలు పగలగొట్టారు అతన్ని. ఎక్కడున్నాడు పోలీసు? ఎక్కడైనా కనపడ్డా? తెనాల్లో అన్నాబత్తుని శివకుమార్ అనేటువంటి ఒక ఎమ్మెల్యే ఒక సాధారణ ఓటర్ని కొడితే తర్వాత అతని మనుషులు ఆ ఓటర్ని విపరీతంగా విచక్షణారహితంగా కొడితే కనీసం ఆ దరిదాపులలో ఉన్న పోలీసులు కనిపించారా మనకి? కనిపించారా? ఇంకేం తీసుకుందాం సార్? సో పోలీసులు వాళ్ళే, ఎలక్షన్ అధికారులు వాళ్ళే, మళ్ళీ వచ్చి ఉల్టా చోర్ కోత్వాల్కో డాటే అన్నట్టుగా మా మీద వచ్చి వీళ్ళ ఇది మీరే దొంగలు, మీరే దొంగతనం చేస్తున్నారు, మీరే దుర్మార్గాలు చేస్తున్నారు, మీరే అన్ని అక్రమాలు చేస్తున్నారు. పోనీ నిన్న ఆకాశ్ మహేష్ రెడ్డి అండి, నిజంగా పాపమనే అనాలనిపిస్తుంది గోపి గారు. అదేదో మరి ప్రెస్ మీట్ అనుకుంటా అక్కడ కూర్చుని వీడియోస్ అన్నీ ఇచ్చేయండి అన్నాడు. ఇచ్చారు, వీడియోస్ అన్నీ బయటకు ఇచ్చారు. ఏమైంది? నిన్న రాత్రి నుంచి వీడియోలు వస్తున్నాయి, ఆల్మోస్ట్ ఒక 5 వీడియోలు వచ్చాయి నిన్న రాత్రి నుంచి. అన్నీ పిన్నెల అరాచకాలే. బయటకు వచ్చాడు, ఆడవాళ్ళని తిట్టాడు. ఇంకొక పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళాడు, విచక్షణారహితంగా వాళ్ళ మనుషులు జనాల్ని కొట్టడం చూపించారు. ఇంకొక పోలింగ్ బూత్ దగ్గర వాళ్ళ పిన్నెల్లి అనుచరులు ఏం చేశారంటే ఇది మా బూత్రా అని పోలీసు వాళ్ళనే అక్కడ పట్టుకొని దబాయించారు, పోలీసులనే బయటికి నెట్టేశారు. 5 వీడియోలు వచ్చాయి. ఎందుకురా నాయన ఆకాశ్ మహేష్ రెడ్డి నీకు, నువ్వు బయటకు వచ్చి వీడియోలు ఇచ్చేయండి అన్నావు, ఏమైంది? ఇంకా నీ అరాచకాలే కదా బయటపడింది. వీళ్ళనేమో ఇవేమీ అనకూడదు మనం. ఇవేమి అంటే ఏంటి? ఏమంటారు? తెలుగుదేశం వాళ్ళు అరాచకాలు చేస్తున్నారు. ఎక్కడ చేసాం? చూపించమని అడుగుతున్నాం. కానీ పంచాయతీ ఎలక్షన్స్లో కానీ స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కానీ ఎక్కడ బయటికి రాకుండా వైఎస్ఆర్సీపీకి దాదాపుగా నామినేషన్లో కూడా వేయకుండా అప్పగించేసిన తర్వాత ఇక నాయకత్వం స్థానికంగా అంటే గ్రామాల్లో లేకపోతే మండలాల్లో నాయకత్వం అంతగా తెలుగుదేశం పార్టీకి ఉంటుందా ఉండదా అనుకునే పరిస్థితి నుంచి ఎమ్మెల్యేని కొట్టేంత ధైర్యం, లేకపోతే ఒక ఎమ్మెల్యే వచ్చి ఈవీఎం పగలగొడుతుంటే ఎమ్మెల్యే మీదకి లుంగి కట్టుకుని దూసుకుపోయేంత స్థైర్యం ఎక్కడి నుంచి వచ్చింది తెలుగుదేశం పార్టీ క్యాడర్కి? తెలుగుదేశం పార్టీ క్యాడర్కి ధైర్యం లేదు అనడం నిజంగా కూడా అది ఐ థింక్ దట్ నేను ఎందుకన్నానంటే ఎలక్షన్లలో పోటీ చేయకపోవడం వల్ల నాయకత్వం బలహీనపడుతుంది. నేను దానికి రీజన్ చెప్తానండి. 2019లో మేము ఓడిపోయిన తర్వాత ఇదే పల్నాడు ప్రాంతంలో ఎంత అరాచకం చేశారు అని అంటే వీ నో ఇట్. నిజంగా కూడా ఇదే పిన్నెల్లి బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో మాచర్ల నియోజకవర్గం ఒకటే నేను చెప్తున్నాను. మాచర్ల నియోజకవర్గంలో ఒకటే, అటు వెల్దుర్తి మండలం తీసుకోండి, ఐ థింక్ ఆల్మోస్ట్ ఆల్ మండలాల్లో నాకు తెలిసి 6 హత్యలు చేశారండి వీళ్ళు. తోట చంద్రయ్యతో సహా 6 హత్యలు చేశారు. 10ల సంఖ్యలో, నాకు తెలిసి 100ల సంఖ్యలో నేను దాడులు, కాళ్ళు చేతులు విరిచేయడాలు, నరికేయడాలు, అక్రమ కేసులు బనాయించడాలు, ఇవన్నీ ఐ హ్యావ్ ఎ లిస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ విత్ మీ. ఇంత చేసిన తర్వాత 2020లో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికలు వచ్చినప్పుడు ఎంత విచక్షణారహితంగా దాడులు అని అంటే ఎవరైనా యూనో నామినేషన్ వెయ్యాలి అంటే వాళ్ళ ప్రాణాలు తీసేశారు, చేతులు కాళ్ళు నరికేశారు. ఇంత దుర్మార్గమైన, అందుకే కదా మేము ఆ ఎన్నికల్ని బహిష్కరించింది. మేము ఒక విషయం చెప్తాను గోపి గారు, మాచర్ల నియోజకవర్గంలో 77 మున్సిపాలిటీలు మన పంచాయతీలు ఉంటాయి. 77 పంచాయతీల్లో 74 పంచాయతీల్ని దౌర్జన్యంగా వాళ్ళు ఏకగ్రీవం చేసుకున్నారు. హిస్టరీలో ఉంటుందా? ఇంకా దానికి ప్రజాస్వామ్యం అని పేరు పెట్టడం ఎందుకు, ఎన్నికలు పెట్టడం ఎందుకు, ఏం చేయడం ఎందుకు? మీరు అంటున్నారు. అలానే ఇదే మాచర్ల ప్రాంతంలో ఎందుకు అలా జరిగింది, ఎందుకు నామినేషన్లు వేయనివ్వట్లేదు అని చెప్పి మా తెలుగుదేశం పార్టీ సభ్యులు మన బోండా ఉమ్మ గారును బుద్ధ వెంకన్న గారు వాళ్ళ బ్యూరో సభ్యులు మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడు అసలు ఏం జరిగిందో కనుక్కుందామని చెప్పి వెళ్తూ ఉంటే వాళ్ళ మీదకి తుర్కా కిషోర్ అనేటువంటి ఒక వ్యక్తి, ఒక రౌడీ షీటర్ లిటరల్గా ఏ రకంగా హత్యాయత్నం చేశాడో చూసాం కదా మనం. ప్రజలందరూ చూశారు దాన్ని. ఏం జరిగింది? అదే తుర్కా కిషోర్ని పిలిచి మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చాడా లేదా? సో బేసిక్గా ఏం జరిగింది అంటే ఈ 5 సంవత్సరాల్లో
హింసని వాళ్ళు పెంచి పోషించారు, నేరస్తుల్ని పెంచి పోషించారు వాళ్ళు. కాకపోతే ఏం జరుగుతుందంటే ఒకసారి భయపడతారండి ఎవరైనా. భయపడ్డం అని అంటే ఒకసారి మిమ్మల్ని అణగదొక్కచ్చు, ఒక్కసారి ఇంకోసారి అణగదొక్కచ్చు. కానీ మీరు ఎప్పుడైతే మాటి మాటికి అదే చేస్తుంటారో తిరుగుబాటు రాదా? వస్తుంది కదా. ప్రజల్లో ఇవాళ రోజున ఎంత భయంకరమైనటువంటి తిరుగుబాటు వచ్చింది అని అంటే, అది తెనాలి ఇష్యూ తీసుకున్నా, ఈ ఇష్యూ తీసుకున్నా మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇదే మాచర్లలో ఒక మహిళ తను పోలింగ్ ఏజెంట్గా కూర్చుంటుంటే తన తల పగలగొట్టారండి. నుదుటి మీద ఇంత పెద్ద కట్టు పెట్టుకొని కూడా తను సింపుల్గా ఏమంటారంటే కట్టు కట్టేసుకొని నేను కూర్చుంటా, నేను జరగనంది. అది పోలింగ్ స్టార్ట్ అయినప్పుడే జరిగింది. పోలింగ్ స్టార్ట్ అయినప్పుడే అదే చెప్తున్నా. పోలింగ్ ఏజెంట్ గా వచ్చినటువంటి ఒక మహిళ మీద ఈ రకంగా దుర్మార్గంగా దాడి చేసినటువంటి వాళ్ళకి అసలు నిజంగా కూడా ప్రజాస్వామిక వ్యవస్థలో వాళ్ళకు ఉండేటువంటి ఒక హక్కు ఉందంటారా? నైతిక హక్కు ఉందంటారా? ఇంకొక విషయం, ఒక ఎమ్మెల్యే సరే వాళ్ళు అన్నమాట రిగ్గింగ్ చేస్తున్నారు, నువ్వేం చేయాలి? జోక్స్ పార్టీ ఏం చేయాలి? నువ్వు ఎల్లో కంప్లైంట్ చేయాలి. కంప్లైంట్ చేసి రీపోలింగ్కి పెట్టుకోవాలి విత్ ప్రూఫ్స్. నీ దగ్గర ప్రూఫ్స్ ఎడిట్ వచ్చాయి అన్నావు కదా, విత్ ప్రూఫ్స్ నువ్వు రీపోలింగ్కి పెట్టాలా పెట్టద్దా? అలా అని పోయి నాకు బీపీలో వచ్చేసాయి, నాకు కోపం వచ్చేసింది కాబట్టి నేను పోయి ఈవీఎం పగలగొట్టేస్తానంటాడా? అండ్ ఇలాంటి వాళ్ళ మనకి రేపు పొద్దున్న ఎమ్మెల్యే దౌర్భాగ్యం ఏంటంటే ఈ మహానుభావుడు 4 సార్లు ఎమ్మెల్యేట. అవును, దౌర్భాగ్యం. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం 4 సార్లుట. అంటే మీరు ఆలోచన చెయ్యండి, 4 సార్లు ఇతను ఇలానే చేసి గెలిచాడా? రెండో విషయం, గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు డెఫినెట్గా వీళ్ళు హింసని నమ్ముకొని బతుకుతున్నట్టే కదా, భయపెట్టి బతుకుతున్నారు అంతే కదా. హింస అంటా నేను, క్లియర్గా హింస అంటా నేను. అరే లోపల ఈవీఎం పగలు కొడుతుంటే మా పెద్ద ఆయన వచ్చి ఏమయ్యా ఎందుకు చేస్తున్నావు అని అడిగి, కానీ ఈయనకు రాదా అండి? లాగిపెట్టి కొట్టలేడా నంబూరు శేషగిరిరావు? కొట్టలేడా చెప్పండి? ఒక ఎమ్మెల్యే కాబట్టి ఈయన ఆగి ఎందుకు అట్లా చేస్తున్నావు అని అడిగాడు. మీదకి వెళ్ళాడు కానీ అడిగాడు అంతే, ఒక చెయ్య ఇలా. కానీ ఈ దుర్మార్గులు, ఈ దరిద్రులు బయటకు వచ్చి ఆయన విచక్షణారహితంగా కొట్టి ఆయన తలకి 6 కుట్లు పడ్డాయండి. 1 కాదు 2 కాదు. వీళ్ళ ప్రజాప్రతినిధులు, వీళ్ళ ఎమ్మెల్యేలు. తోట చంద్రయ్యని ఎలా చంపారో మర్చిపోదామా గోపి గారు? నడి రోడ్డు మీద జై జగన్ అని అన్నందుకు ఎలా నరికి చంపారో మర్చిపోదామా మనం? ఎంతమందిని మర్చిపోదాం చెప్పండి. సో ఇవాళ ప్రజల్లో కూడా ఆగ్రహావేశాలు రావా వాళ్ళకి? 3 ఇన్సిడెంట్లు ఏం చెప్పినట్టు అనుకోవాలి? మాచర్లో మహిళ, తెనాలిలో అతను ఎమ్మెల్యేని చేసుకున్నది, శేషగిరిరావు వ్యవహారం. ఈ 3 ఇన్సిడెంట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఏమి సంకేతం ఇచ్చాయి? ప్రజలకు పార్టీలకు అతీతంగా ప్రజలు తెగించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం ప్రజలు తెగించారు. ఒక దుర్మార్గుడి పాలనని అంతం చేయడం కోసం ప్రజలు తెగించారు. మీరు గమనించండి, తెనాలి ఇన్సిడెంట్ తీసుకుంటే అంత ఒక ఎమ్మెల్యే ఒక వ్యక్తి మీద దాడి చేశాడండి. మిమ్మల్ని కూడా ఎవరైనా కొడితే మీరు మళ్ళీ వెంటనే రీటాలియేషన్ చేస్తాం మనం. అలా ఇతను కొట్టంగానే ఇతన్ని ఏ రకంగా అంటే ఎంత దారుణంగా అతన్ని కొట్టారో మనం, ఆయన పేరు సుధాకర్ అనుకుంటా, ఆయన ఏ రకంగా కొట్టారో చూసాం. ఇంత ఎపిసోడ్ జరుగుతున్నా సరే అక్కడ ఉన్నటువంటి ఒక్క ఓటర్ పక్కకి వెళ్ళలేదు చూసారా మీరు? ఒక్క ఓటర్న పక్కకి వెళ్ళారా? పోనీ ఇదే మాచర్ల ఘటనే తీసుకుందాం మనం. ఆవిడ మంజులని ఏ రకంగా, నాకు తెలిసి పోలింగ్ స్టార్టింగ్లోనే అంత చేస్తే అక్కడ ఎంత తెలుసా అండి ఓటింగ్ పర్సంటేజ్? ఇట్ ఈస్ క్రాస్డ్ 85 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. దర్శిలో అసలు మనం నిజంగా కూడా అసలు దర్శిలో ఐ థింక్ మీరు కూడా కవరేజ్కి వెళ్ళినట్టున్నారు. దర్శిలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అనేటువంటి మా కూటమి అభ్యర్థి, తన ఎంటైర్ క్యాంపెయిన్లో, ఎందుకంటే నేను కూడా ఆ క్యాంపెయిన్లో భాగంగా ఉన్నాను, మీరు వెళ్ళి చూశారు, ఎంటైర్ క్యాంపెయిన్లో ఒక్క మాట కూడా తన ప్రత్యర్థిని తప్పుడు మాట మాట్లాడలేదండి. తను కేవలం ఎక్కడ అన్యాయం జరిగింది, నేనేం చేస్తాను రేపు వస్తే, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు, కూటమి ఏం చేస్తుంది, ఇంతే తన క్యాంపెయినింగ్ మెథడాలజీ అలానే పెట్టుకొని వెళ్ళారు. అలాంటి దర్శిలో కూడా ఎంత దారుణంగా ఏమంటారు అంటే హింస చేశారో బూచేపల్లి అండ్ ఆల్ మనం చూసాం. పోలింగ్ స్టేషన్లలోకి, పోలింగ్ బూత్లలోకి మారణాయుధాలతో వచ్చారండి, విచక్షణారహితంగా కొట్టారు. కానీ అదే దర్శిలో 94% పోలింగ్. సో ప్రజలు చాలా క్లియర్గా ఉన్నారు, నువ్వు రౌడీజం చేస్తే నీకన్నా డబుల్ రౌడీజం మేము చేస్తామని కూర్చున్నారు. వాళ్ళకి తెలిసింది ఒకటే కదా, ఓటు వేయడం, ఓటు వేసి అదే మరి ఇప్పుడు వాళ్ళు రౌడీజం అదే చేస్తారు. నువ్వు నన్ను కొడతావు, మహా అయితే కొట్టగలుగుతావు, ఇంకా మహా అయితే చంపగలుగుతావు, 5 ఏళ్ళు భరిస్తాం, ఇంకా మహా అయితే చంపగలుగుతావేమో నా చుట్టూ ఉన్న వాళ్ళను నన్ను. కానీ
దీన్ని చూసి ఎన్ని వేల లక్షల మంది నీకు అగేన్స్ట్గా ఓటేస్తారనేటువంటిది కూడా చూస్తా అన్నారు. ఇదే సుధాకర్ ఎవరైతే తెనాలి ఇష్యూ చూస్తే అంత దెబ్బలు తిని రక్తం ఓడేట్టుగా దెబ్బలు తిని కూడా పోలీసులు రండి ఫస్ట్ ఎయిడ్ చేయించుకోండి అంటే లేదు నేను ఫస్ట్ ఓటేసి వస్తా అన్నాడు. కరెక్ట్. నేను ఫస్ట్ ఓటేసి వస్తా అన్నాడు. నేను ఎందుకు ఇవి చెప్తున్నానంటే ప్రజల్లో ఒక తిరుగుబాటు వచ్చినప్పుడు గోపి గారు నోబడీ కెన్ స్టాప్ ఇట్. ఇవాళ ప్రజల్లో ఆ తిరుగుబాటు కూడా ఎందుకు వచ్చింది అంటే ప్రజలు దేన్నైనా సహిస్తారండి. ఒక లెవెల్ వరకు దేన్నైనా సహిస్తారు. మీరు ఏదైనా ప్రామిసెస్ ఇచ్చి అంటే హామీలు ఇచ్చి దాన్ని పూర్తి చేయకపోయినా ఇంకోటి ఏదైనా సహిస్తారు. కానీ మీరు ఎప్పుడైతే వాళ్ళ మనుగడే ప్రశ్నార్థకంగా మారేట్టుగా ఉంది అనేటువంటి పరిస్థితి తీసుకొస్తారో ప్రజలకి మిమ్మల్ని కనుమరుగు చేసి పారేస్తారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అదే రాష్ట్రంలో.